హలో అండి, మేము హైదరాబాద్ నుంచి మా కావలి ఊరికి వెళ్ళడానికి బస్ అనేది బుక్ చేసుకున్నాం. బస్ బుక్ చేసుకుంటే బస్సు వచ్చే టైం లోపలే మా వీళ్ళు వాళ్ళ పెద్దనాన్నతో వెళ్ళి అక్కడ ఏదో ఒక బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకుని బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. బస్ అయితే వచ్చేసింది. మేము బుక్ చేసింది మోజో ట్రావెల్స్ అండి. మోజో ట్రావెల్స్ ఏంటంటే పికప్ సిటీకి దూరంగా, అంటే సిటీలో మామూలు ఇట్లా కూర్చునేది చేసేసి అక్కడ నుంచి మళ్ళీ కొంచెం సిటీ దూరం వచ్చిన తర్వాత మళ్ళీ చేంజ్ చేస్తారంట బస్సు. ఈ గంటలో అయిపోతామండి. ఈ గంటలో ఈ బస్సులో ఈ పిల్లల్ని వేసుకొని కూర్చొని వెళ్తే ఇంకా దేవుడికి చుక్కలు కనిపిస్తాయి అన్నమాట ఆకాశంలో. అండ్ బస్ మారిన తర్వాత మళ్ళీ ఇంకో బస్ ఎక్కాము. అదే స్లీపర్ చేంజ్ చేస్తారండి. చేంజ్ చేసిన తర్వాత నైట్ 11:30 అయింది అనుకుంటా. వీళ్ళు అప్పటికి కూడా నిద్రపోకుండా ఆఖరికి బస్సులో కూడా ఆడుతున్నారు. తర్వాత ఊరికైతే రీచ్ అయ్యాము. అయిన తర్వాత అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మొత్తం ఒక గ్లాస్ పాలు అయితే కింద పారిపోస్తారు. తాగేది లేదు, ఏం లేదు, నేలపాలు చేస్తారు పొద్దులు వస్తాము. తర్వాత మా నాయనమ్మకి చెప్పలేదన్నమాట. ముందే చెప్పుంటే మొత్తం ఆగం చేసేది. చెప్పపోయి సడన్గా చూసేసరికి ఆహా, రియాక్షన్ చూసారు కదా, నాయనా అంట పలికేస్తుంది. ఇంకేముంది, తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అమ్మ వాళ్ళ మా అందరిది ఒకరి ఇక్కడే ఊరు. ఆడ కూడా గోల ఏడ పట్టినారు. ఇంట్లో అంతా ఒక రచ్చ హంగామా చేసేసిన తర్వాత అక్కడ నుంచి మనం ఇక్కడ నుంచి అక్కడ ఒక కార్యక్రమానికి అయితే మేము వెళ్ళాము. అది మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత మా వాళ్ళైతే వాళ్ళ అమ్మమ్మని చికెన్ అని చంపేస్తున్నారు. చికెన్ కోసం అయితే అక్కడ కోడి పిల్లలు ఉండే దానికి వద్దామని ట్రై చేస్తున్నారు. ఈ లోపల మా కొత్త ఇంట్లో మంచిగా దోసకాయ చెట్టుకి దోసకాయలు అనేది కాసేసింది. దోసకాయనైతే యాక్చువల్గా దోసకాయ పప్పు చాలా అదిరిపోతుంది అనమాట. న్యాచురల్గా కాసిన పండు దోసకాయ అయితే ఇంకా బాగుంటుంది. ఇంకా చూసారు కదా, మామిడి చెట్లు పూత అన్నీ ఉన్నాయి. మా ఇంటి ఎదురుగానే గుడి కూడా ఉంటుంది. టెంపుల్లో మంచిగా ఆటలు అయితే ఆడేస్తుంటారు. అండ్ మళ్ళీ కార్యక్రమం అని చెప్పాను కదా, అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం పూటే మా వాళ్ళు బీచ్ అని చెప్పేస్తుంటే అట్లా బీచ్కి అనేది తీసుకెళ్ళాము. బీచ్లో అయితే ఇంకా చెప్పనవసరం లేదండి, ఫుల్. ఎప్పుడైనా పిల్లలు ఫస్ట్ భయపడతారు కదా, మా వాళ్ళు కూడా బాగా భయపడిపోయారు. భయపడిన తర్వాత పెద్దోడైతే ఆగట్లే, ఇంకా నీళ్ళల్లోకి సగం కన్నా వెళ్ళిపోయేటట్టున్నారు. నాకేం భయం వేస్తుంది, సముద్రం కలిసేస్తుందిరా స్వామి వెళ్ళొద్దు అన్నా కూడా మా వాడు వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఇక మా తమ్ముడిని ఫోటో తీరా అంటే ఫోటోని బీచ్ని తీసిరగానే నన్ను తీలా. వాడు ఫోటో తీస్తే ఒక్కటి కూడా క్లారిటీగా రాదు. మళ్ళీ ఆయన ఆ ఫోన్ని డైరెక్షన్స్ పెట్టి మరీ తీస్తాడు. మా దన్నాన్ని కూడా ఫోటో తీయమన్నా, ఆ పిల్ల కూడా అంతే తీసింది. ఇద్దరే ఫోటోలు తీయడానికి. నేనైతే వాళ్ళ ఫోటోలు మంచిగా తీసాను. నా ఫోటోలు అయితే ఒక్కడు కూడా బారాలా. మనం బాగుంటే ఫొటోస్ ఆటోమేటిక్గా బాగుంటాయిలేండి, ఫోటోగ్రాఫర్ని అయితే అనకూడదు. అండ్ తర్వాత వచ్చేసి బీచ్ చూసారా, అసలు బీచ్ అండి ఎంత దగ్గరకు వచ్చేసిందో. చాలా అంటే మేము లాస్ట్ టైం వినాయక చవితికి వెళ్ళినప్పుడు బీచ్కి వెళ్తే అప్పుడు అంత కొంచెం దూరంగా అనిపించింది. ఈసారి చాలా ముందుకు వచ్చేసినట్టు అనిపించింది నాకు. ఇంకా కొంచెంసేపు ఆ బీచ్లో అలా మంచిగా తిరిగేసి బాగా ఆడేసి నెక్స్ట్ అయితే మా చిన్నోడికి కొంచెం లైట్గా కోల్డ్ ఉంటే అయినా కూడా సముద్రంలో తీసుకొని ఆడిపిస్తూ ఉండేసరికి వాడు కొంచెం భయం వేసింది, వెళ్ళలేదు. ఇంక నేను కూడా 2-3 మునకలు అయితే వేసేసి వాడు చిన్నోడికి కొంచెం లైట్గా భయం వేసేసరికి వాడిని నా చేతిలో పట్టుకొని కూర్చొని ఉన్నా అనమాట. ఇంకా వాళ్ళైతే బాగా మునిగేస్తున్నారు. ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే చేశారు. ఇంకా బీచ్లో ఎంజాయ్మెంట్ చాలే, మనం ఇంటికి వెళ్దామని చెప్పి 7 వరకు అక్కడ బీచ్లో స్పెండ్ చేసేసి మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము. కానీ బీచ్ అయితే బీచ్ అండి. స్పెషల్ ఏంటంటే ఆ స్విమ్మింగ్ వచ్చినా రాకపోయినా బీచ్ అలల దగ్గర అట్లా ఆడుతుంటే ప్రశాంతంగా మన మైండ్ రిలీఫ్ ఉంటుంది. సో మీరు కూడా ఏ బీచ్కి వెళ్ళాలో ట్రై అయితే చేయండి. నేను ఇంకోటి వచ్చేసి చాలామంది వీడియోస్లో ఇట్లా పేరు రాసేసి అలా తాగి వెళ్ళిపోయేదాన్ని చేశారు కదా, అది మనం ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ట్రై చేసాం. మనకి ఇదంతా సెట్ అవ్వదండి, అవ్వదులే అని చెప్పి కొద్దిసేపు అలా అలలతో మళ్ళీ ఆడుకున్న తర్వాత వాళ్ళనేమో నేనైతే వీడియోస్ పిచ్ ఉన్న వాళ్ళు వీడియోస్ తీసుకుంటూ ఉంటారు కదా, నేను కూడా అంతే వీడియోస్ అయితే అన్నీ తీసుకుంటా ఉన్నాను. సో ఎంజాయ్మెంట్ వాళ్ళది, వీడియో తీసి అది జ్ఞాపకంగా చేసుకోవాలని నాది ఈ ఎంజాయ్మెంట్ అనమాట. సో ఇంకోటి ఏంటంటే వీడియో ఎప్పుడు కూడా యూట్యూబ్లో పెడితే వాళ్ళు ముసలి అయిన తర్వాత కూడా ఉంటుంది. అందుకనే చెప్పి నేను యూట్యూబ్లో అనేది పెట్టేసుకుంటాను. ఇది చైనా అవ్వకపోయినా నా మెమరీస్ కోసం అయితే నేను పెట్టుకుంటానండి.
చెప్పాయి కదా, వీడియో పిచ్చిన వాళ్ళు ఇట్లా వీడియోస్ తీసుకుంటూ ఉంటారు, మిగతా వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. మనం ఎంజాయ్మెంట్ని కెమెరాలో బంధించి అవి ఇట్లా అప్లోడ్ చేసుకుంటూ ఉంటాము. నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ విజయవాడ వెళ్ళాము. విజయవాడలో కనకదుర్గమ్మ దేవి దర్శనానికి అయితే వెళ్ళాం, కానీ అక్కడ ఫుల్గా అంటే జనాలు ఉన్నారు. ఎందుకంటే మేము ఫ్రైడే వెళ్ళాం కదా, బాగానే ఎక్కువ ఉన్నారు. బట్ మాకు దర్శనం అయితే చాలా తొందరగా వెళ్ళిపోయింది. గుడి దగ్గర మేము జస్ట్ చాలా తొందరగానే దర్శనం అయిపోయింది. మా వాడు చూసారు కదా, కొండని బావులు ఎక్కట్లా ఫాస్ట్గా ఎక్కేస్తున్నాడు. మా వాడికి దేవుడు అంటే బాగా ఇష్టం అండి. ముందు నుంచి దూరం నుంచి ఎక్కడ గుడి కనిపించినా కూడా ముందు అయితే దండం పెట్టేసుకుంటాడు. అండ్ దుర్గమ్మ తల్లి దగ్గర నుంచి వచ్చాక అక్కడ దుర్గమ్మ తల్లి దగ్గర అక్కడ కొంతమంది పూజారులు ఉంటారు, వాళ్ళు ఆశీర్వచనాలు ఇస్తారన్నమాట. అది కూడా చెప్తున్నాము. महालक्ष्मी व्यापार अभिवृद्धि ఇంక గుడి నుంచి బయటకు వచ్చాక మా వాళ్ళు పడి దుర్గమ్మ తల్లికి మొక్కేస్తున్నారు. మొక్కేసిన తర్వాత ఇంకేముంటుంది, ఫోటో సెక్షన్ అయితే ఉండాల్సింది కంపల్సరీ కదా. మనం ఎక్కడికైనా వెళ్తే అవి మనకి కొంచెం మూమెంట్స్ అవి మనకి అవే మిగిలిపోతాయి అన్నమాట. వాటి కోసం అని చెప్పి ఫొటోస్ అయితే కొంచెం తీసుకొని కొద్దిసేపు అమ్మవారి దగ్గర కూర్చొని ఉన్నాము. నెక్స్ట్ అయితే విజయవాడ నుంచి హైదరాబాద్కి వచ్చే హైవేలో మా బావ బర్త్డే నైట్కి ఉండే సర్ప్రైజ్ చేద్దామని చెప్పి కేక్ తీసుకున్నాం. యాక్చువల్లీ సర్ప్రైజ్ లాంటిది, కానీ సర్ప్రైజ్ కాదు. ముందే కేక్ తీసుకుంది మా బావ తెలుసు. సో ఆ మధ్యలో కార్లో 12కి లేపేసి కేక్ అయితే కట్ చేపించేసాము. సర్ప్రైజ్ అంటే బాగా గోల రీచ్ అంతా చేస్తారా అని, మనకంత సీన్ లేదు. అందరు సైలెంట్ అయితే గోల ఎవరు చేస్తారో చెప్పండి. సో ఫైనల్గా అయితే ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.